ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా భగవాన్ అనుగ్రహం అందరూ బాగుండమని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున అరుణాచల అక్షర మణమాలలోని 14వ చరణం గురించి అయితే మనము విందాము. అవ్వబోల నసిగి నాకు నీ కరుణ నన్నేలుట నీ భారం అరుణాచల తమిళ భక్తురాలైన కవయత్రి అయిన అవయార్పై నీ దయను చూపినట్లు నాపై కూడా నీ దయను వర్షించు. నన్ను ఆ విధంగా వర్షించు కాబోటే నీకు భారం కాదు. అవయార్ జీవితంలో ఎక్కువగా సంతృప్తినిచ్చేది ఇతరులకు సహాయం చేయటం. జీవితంలో స్వార్థం పెనుభూతం లాంటిది. జీవితంలో తప్పులు పట్టడం ప్రారంభిస్తే స్నేహితులు బంధువులు ఎవరు మిగలరు అని చెప్పిన కవయిత్రి అవయవారు. ఈమె చోళర పాండ్య రాజస్థానాన్ని సందర్శించినప్పుడు ఈ చాటు చెప్పింది. వాదవర్ కోన్ పినై ఎండ్రాన్, వత్తవర్ కోన్ నాళై ఎండ్రాన్, యాదవర్ కోన్ యాదోన్ రుణుమ్, ఎల్లై ఎండ్రాన్ ఆదలాన్, వాదర్ కోన్ పినై ఎనుమ్, వత్తవర్ కోన్ నాళై ఎనుమ్, యాదవర్ కోన్ ఎల్లై ఇనియు. వాదర్ అనే నృపాలుడు తరువాత రమ్మన్నాడు, వత్తవర్ రేపు రమ్మన్నాడు, యాదవర్ లేదన్నాడు. ఈ ముగ్గురుల తరువాత రేపు అని చెప్పి వాయిదా వేసిన వారికన్నా లేదని నిశ్చయంగా చెప్పిన వాడే ఉత్తముడు. ఒకసారి కంబార్ సభలో ఆమెను అవమానించాలని ఆడి ఓసి అని 2 సార్లు సంబోధిస్తూ ఒక సమస్య ఇచ్చాడని, ఆమె మహాపౌరుషశాలిని కనుక ఆ సమస్య పూరిస్తూ తిరిగి ఆయన అడా అంటే అరే అని 10 సార్లు సంబోధిస్తూ ఆ సమస్య పూరించిందంట. శ్రీరమణులు చెప్పిన అవయవార్ కథ గురించి అయితే మనం విందాం. అవ్వ పరమేశ్వరునికి ఎదురుగా ఇట్లా నాలాగే కాళ్ళు చాచి కూర్చుంది. ఇది చూసిన పార్వతీదేవికి పట్టరాని బాధ. పరమేశ్వరునికి ఎదురుగా కాళ్ళు చాచిందే, ఇది అపరాధం కదా అన్న దిగులుతో నేను చెప్పిన అవ్వతో అని పరమేశ్వరునికి మనవి చేయగా, అమ్మో మాట్లాడుకు, ఆమెనేమి అనరాదు అన్నారు ఈశ్వరుడు. అయినా అమర్యాదను సహించలేక చెలికత్తెతో చెప్పగా, ఆ చెలికత్తె అవ్వను సమీపించి అవ్వ కాళ్ళు ఈశ్వరుని వైపు పెట్టకు అని అన్నట్టు. అట్లాగా అమ్మ ఈశ్వరుడు ఎటు లేడో చెప్పు, ఇటు తిప్పనా అని కాళ్ళు ఇటు తిప్పితే అటు తిప్పితే అటు పరమేశ్వరుడు తిరగవలసి వచ్చింది. అప్పుడు పార్వతిని చూసావా, నేను చెప్తే విన్నావు కాదు, ఆమె ఇప్పుడు నన్ను ఎలా తిప్పుతుందో చూడు అని ఈశ్వరుడు అనగా, అంతటా అవ్వని క్షమించమని అడిగింది పార్వతీదేవి. తమిళంలో అవయార్ అనగా అవ్వ అని అర్థం. చిన్నతనము నుండే ఆమెకు కావ్యాలు కవితలు వ్రాయడం బాగా అలవడింది. ఆమెకు 4 సంవత్సరాల వయసులోనే మహామహులు చెప్పలేని వేదాంత విద్యను శ్లోకాల్లో చెప్పడం ఆరంభించింది. ఆమెకు శివ సాన్నిధ్యం అంత తప్ప వేరొకరని మనసులో ఎప్పుడూ కలనైనా ఊహించుకునేది కాదు. యుక్త వయసు వచ్చిన ఆమె అందచందాలు గుణగణాలు చూసి ఎన్నో సంబంధాలు వచ్చాయి. ఆమె తండ్రులు ఆమెను వరునికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఒక సుముహూర్తాన్ని ఆమెకు పెళ్లి నిశ్చయమైంది. ఆమెకు పెళ్లి చేసుకుని వైవాహిక సంసారిక జీవితం గడపడం సుతరం ఇష్టం లేదు. తను చిన్నప్పటి నుంచి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజించే గణేశుని విగ్రహం దగ్గర కూర్చుని తనను ఈ విషయం సమస్య నుండి గట్టును పడవలసిందిగా కోరుకుని, తనకు అసలు సమస్య అంతా ఈ అందము తెస్తున్నదే కావున తనకు ఈ అందము తీసివేసి వృద్ధురాలిని చేయవలసిందిగా ప్రార్థించింది. ఆమె మొర ఆలకించిన గణపతి ఆమె అందము తీసేసి వృద్ధురాలిని చేశాడు. ఎత్తువసలనే తమ కుమార్తె వృద్ధురాలు ఆమె తల్లిదండ్రులు జీవించలేకపోవడం, కానీ అంత దైవ కృప కావుని ఏమీ చేయలేక మనసులను దాచుకున్నారు. తాను కోరుకున్న విధంగా తన యవ్వనాన్ని తొలగించి వృద్ధాప్యం అందించిన గణపతిని ఆమె అనేక విధాలుగా స్తుతించి ఆమె ఇల్లు వదిలి దేశాసన చేయడం ఆరంభించింది. ఆమె సాహిత్య విజ్ఞానం గుర్తించిన ఎందరో మహాకవులు ఆమెకు ఎదురేగే స్వాతి సత్కారాలు అందజేసి ప్రణమిల్లారు. ఆమె కీర్తి చోళ పాండ్య రాజ్యాల్లో దశ వ్యాప్తి నొందింది. తమిళరాజు మహారాజులు ఆమె విజ్ఞాన సాహిత్యాన్ని సమాదరించి ఆమెకు సేవలు చేశారు. ఇప్పటికీ తమిళ చిన్నపిల్లలు అవయారు వ్రాసిన విజ్ఞాన గీతులను పఠిస్తూనే ఉంటారు. ఈ విషయాన్ని యథాతథంగా అంతర్జాతీయ సౌజన్యంలో సేకరించానమాట. ఈ విధంగా స్వామివారు అయితే చెప్పి ఉన్నారు. తర్వాత మనము 15వ చరణం గురించి అయితే విందాం. అంతవరకు స్వస్తి.